నీతుబాయ్ హైదరాబాద్ లో గంజాయి మాఫియాకి కేర్ ఆఫ్ అడ్రస్. ఒకప్పుడు సాధారణ గృహిణిగా జీవితం ప్రారంభించిన ఈమె ఇప్పుడు గంజాయి క్వీన్, లేడీ డాన్ గా పోలీసుల రికార్డులకు ఎక్కింది. ఏడాది కాలంగా పరారీలో ఉన్న దందా మాత్రం ఆగలేదు. లేటెస్ట్ గా మరొకసారి పోలీసులు ఆమె ఇంటి మీద దాడి చేసిన నీతుబాయ్ మాత్రం చిక్కలేదు. అసలు ఎవరి నీతుబాయ్? గుడుంబా వ్యాపారం నుంచి గంజాయి సామ్రాజ్యం వరకు ఆమె నెట్వర్క్ ఎలా విస్తరించింది? ఇక్కడ ముఖం చూపించలేనంతగా ముసుగులేసుకొని ముఖాలు చొక్కాల్లో అతి కష్టం మీద దాచుకుంటున్న ఈ పిల్లకాయలు చేసిన తప్పేంటో తెలుసా? గంజాయి కోసం ఇదిగో ఈ ఇంటి ముందు నిలబడ్డాం. ఏదో రేషన్ షాపుల్లో రేషన్ కోసం క్యూ కట్టినట్టు గంజాయి కోసం ఈ ఇంటి ముందు ప్రతిరోజు ఇలాగే నిలబడతారని లోకల్ టాక్. ఇంతకు ఈ ఇల్లు ఎవరిదో తెలుసా? నీతుబాయ్. ఎక్కడో పేరు విన్నట్టు చూసినట్టు అనిపిస్తోంది కదూ? అవును, పోలీస్ రికార్డుల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ డాన్, గంజాయి క్వీన్ ఈ నీతుబాయ్. గంజాయి పేరు చెప్తే అందరికీ గుర్తుకొచ్చేది నీతుబాయ్నే. ఏడాది నుంచి పరారీలో ఉన్న నీతుబాయ్ ఇంటి దగ్గరే గంజాయి దుకాణం తెరిచింది. గంజాయి వాసన పసిగట్టిన ఈ కుర్రకారంతా నీతుబాయ్ ఇంటి ముందు క్యూ కట్టారు. బిల్డింగ్ బయట చూసినా లోపలికి వెళ్ళినా కాస్త భయంకరంగానే ఉంటుందా ఇల్లు. గేటు బయటేమో టూలెట్ బోర్డ్, క్లోజ్ అని రాసిన బోర్డుల్ని పెట్టి ఇక్కడెవరూ ఉండకూడదంటూ రాసిపెట్టి మరీ గంజాయి దందా చాలా పకడ్బందీగా నిర్వహిస్తోంది. సమాచారం అందుకున్న ఈగల్ టీం మెరుపు దాడులు చేసింది. కానీ సమాచారం ముందుగానే అందిందో లేక ఆమె నిఘా వ్యవస్థ బలంగా ఉందో తెలియదు కానీ పోలీసులు చేరుకునే లోపే నీతుబాయ్ అక్కడి నుంచి పరారైంది. పిల్లగాళ్ళు మాత్రం పట్టుబడ్డ వీళ్ళు ఏం చెప్తున్నారో వినండి. నేను బెంగళూరు నుంచి వచ్చాను. ఇది ఫస్ట్ టైం. ఇది బేసిక్గా మమ్మల్ని కొంచెం ట్రాప్ చేశారు. బయట నుంచి నడుచుకుంటూ పోతుంటే ఇట్లా లోపల రా అని ఇషారా చేస్తే లోపలికి వచ్చినాం. సడన్గా డబ్బులు తీసేసుకున్న, డబ్బులు ఏం తీసుకోలేదు. 200 500 అని అడిగారు. 500 అని చెప్పాము. మీరు ఎన్ని రోజుల నుంచి కొడుతున్నారు అని అడుగుతున్నారు. మరి అమ్మిన వాళ్ళకి ఏం లేదు కానీ చట్టము కొనేటోడికే లేదు. అయినా కానీ కొన్నా కానీ అసలు నా దగ్గర ఏం లేదు, జేబులో లేదు, నేను కొన్నట్టు లేదు, ఏమీ లేదు. మొత్తం 32 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో గంజాయి తాగేవారు, మధ్యవర్తులు, సరఫరాదారులు ఉన్నట్టు సమాచారం. ధూల్పేటకు చెందిన నీతుబాయ్ కుటుంబం ఒకప్పుడు గుడుంబా వ్యాపారం చేసేది. గుడుంబాపై అబ్కారీ ఉక్కుపాదం మోపడంతో గంజాయి దందాలోకి అడుగుపెట్టింది. మొదట చిన్నగా మొదలై కొన్నేళ్లలోనే భారీ నెట్వర్క్ గా మారిపోయింది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల నుంచి తక్కువ ధరకు గంజాయి తెప్పించి హైదరాబాద్ లో చిన్న ప్యాకెట్లుగా మార్చి నీతుబాయ్ గ్యాంగ్ విక్రయించేది. కిలో గంజాయిని 8,000 రూపాయలకే కొనుగోలు చేసి 5 గ్రాముల చిన్న ప్యాకెట్లుగా చేసి 500 రూపాయల చొప్పున ఒక్కో ప్యాకెట్ ను ఇక్కడ నీతుబాయ్ గ్యాంగ్ విక్రయిస్తోంది. అంటే 1 కిలో గంజాయిపై దాదాపు 40 నుంచి 50,000 రూపాయల వరకు లాభం వస్తుంది. రోజుకు నీతుబాయ్ ఆదాయం 4 లక్షల రూపాయల పైమాటే. నెలకు 1 కోటి రూపాయలకు పైగా సంపాదించేది. డబ్బుతో హైదరాబాద్ లో స్థలాలు, ఇళ్లు, ఇతర ఆస్తులు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. గతంలో టీఎస్ నార్కోటిక్స్ బ్యూరో నిర్వహించిన దాడుల్లో నీతుబాయ్ కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు మొత్తం 17 మందిని అరెస్ట్ చేశారు. సమయంలో 22.6 కిలోల గంజాయి, 22 లక్షల రూపాయలకు పైగా నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో ఆమె బ్యాంక్ ఖాతాల్లో 1.63 కోట్ల రూపాయలకు పైగా లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. అదనంగా 2 కోట్ల రూపాయలకు పైగా విలువైన స్థిరాస్తులు ఉన్నట్టుగా తేలింది. 2023లో 4 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తుల్ని గుర్తించి అధికారులు అటాచ్ చేశారు. అయినా ఆమె నెట్వర్క్ కొనసాగుతూ వస్తోంది. గతేడాది జూలైలో పోలీసులు ఆపరేషన్ ధూల్పేట్ ప్రారంభించిన తర్వాత నీతుబాయి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె ప్రత్యక్షంగా కనిపించకపోయినా ఫోన్లు, మధ్యవర్తులు, కుటుంబ సభ్యుల ద్వారా దందా నడిపిస్తోందన్న అనుమానాలున్నాయి. అందుకే పోలీసులు ఆమెను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం నీతుబాయిపై 40కి పైగా కేసులున్నాయి. మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అందుకోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా, ఆర్థిక లావాదేవీల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది.